వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. తాళ్లరేవ మండలం పి మల్లవరం గ్రామంలో శ్రీ ముత్యాలమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ట్రెజరర్ దూలుపూడి సురేష్ సహకారంతో మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి బహుమతిగా మిక్సీ, రెండవ బహుమతి నాన్ స్టిక్ పాన్ సెట్, మూడవ బహుమతి వాటర్ ఫిల్టర్, 4-5 బహుమతులు కుక్కర్లు అందించారు. పాల్గొన్న అందరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సహకరించిన దూలుపూడి శేఖర్, పాలూరి రామకృష్ణ, అడబాల బాబీ, వలవల గోవిందు, నాగబాబు, కొమ్మిరెడ్డి రాజేష్ గాంధీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దూలుపూడి వెంకటరమణ, విల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రమ్మని చెప్తున్నా కదా, మీరు అక్కడ నిలబడిపోయారు. పోటీ వచ్చినారా అరుసులు అదే ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ముగ్గుల పోటీకి సంబంధించి ఒక 5 ప్రైజులు, ఫస్ట్, సెకండ్ ప్రైజ్, 4th, 5th 5 ప్రైజులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దీనికి ముఖ్యంగా మనకి మనం ఈ కార్యక్రమం జరుపుతా ఉంటే అడిగిన సహకరించిన ఆప్తావారికి, అలాగే మల్లవరం గ్రామస్తులైనటువంటి హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి పాలూరు రామకృష్ణ గారికి, అడబాల బాబీ గారికి, అలాగే ప్రవాసి పీస్ అధినేత దూలుపూడి చంద్రశేఖర్ గారికి, నాగబాబు గారికి, మరియు వలవల గోవింద్ గారికి, ఉంగరాల బాబీ మరియు కృష్ణ రాజకీయ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా కన్సల్టేషన్ బహుమతి ఇవ్వడానికి మా మేనేజర్లు రాజేష్ గారిని కూడా స్థాపించడం జరిగింది. రాజేష్ గారిని కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మొత్తం
సంస్థలు జరిగింది. ఆరో ప్రైజ్గా ముత్తులు జగన్కి పైకి తీసుకోవాల్సిన కోరుతున్నాం. పోలేకూరు పంచాయతీ తోటపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి ఊడా వెంకట రామకృష్ణ, సాధనాల శివ, రామకృష్ణ, రేవు గోవరాజు, జానిపల్లి ఈశ్వరరావు, ఊడా రాంబాబు, దున్న మహేంద్ర, సాధనాల కోటేశ్వరి, ఇంత సత్యనారాయణమ్మ, దున్న సాయమ్మ, ఉడా సత్యవతి, గోడి సుబ్బలక్ష్మి, జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల అలంకరించి నివాళులు అర్పించాలని కోరుతున్నాం. మీరు ఇలా ఉండండి, ఇలా క్రాస్ చేయండి. దీన్ని క్రాస్ చేయాలనుకుంటున్నా మీ దండ ఏంటి? జన సైనికులు అది కూడా వెళ్తలే మాట్లాడలేదు. వీడియో వీడియో ఇలా చూడండి, ఫోటో కోరే ఫోటో ఇంకోసారి చూడండి. అదేవిధంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం వజ్రకూటం గ్రామ సర్పంచ్ సక్కురు గుర్రాజు జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు. కాకినాడ ప్రముఖ డాక్టర్ చెల్లారావు కేక్ కట్ చేసి వితరణ గావించి అనంతరం అనాథులకు అన్నదానం చేశారు. ప్రతి పుట్టినరోజుకు సర్పంచ్ పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తుంటారు. చిన్న వయసులోనే సర్పంచ్ పదవి చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నిలిపారు సర్పంచ్ అభినందనీయులు అంటూ పలువురు కొనియాడారు. ఇది కూడా దీవించాలి. అలాగే మన సర్పంచ్ గారు ఇది కూడా దీవించాలి. పెద్ద పెద్ద పదాలు చేపట్టి ఇంకా మళ్ళీ కార్యక్రమాలు మాకు అందరికీ చేయాలని కోరుకుందాం.
మరి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్న రాజు గారు మా కిరణ్ గారు మరి ఈ రోజుని మీ అందరి మధ్యలో మరి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. వీళ్ళు అలాగే మంచి ఆరోగ్యంతో ఉంటూ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటూ మంచి ఆయుష్ని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా మరి భోజనాలు ఏర్పాటు చేసి మరి బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వారిని ఒకసారి దీవించాలని మరి మంచి ఆరోగ్యాన్ని ఆ దేవుడు కల్పించాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సుందరి. ఈరోజు వజ్రకోట సర్పంచ్ గారు అయిన రాజుగారి బర్త్డే కాకినాడ లెప్రసీ కాలనీలో మీ అందరి ముందు చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మీకు భోజనాలు పెట్టించడం, టవల్స్ పళ్ళు పంచడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. దీని అరేంజ్మెంట్స్ అందరూ చేసిన బాబీ గారికి కూడా ధన్యవాదాలు. రాజుగారు ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో చేసుకుని మీలాంటి వాళ్ళందరినీ ఆదుకోవాలని, మాలాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలని మేమందరం కూడా మా టీం మొత్తం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం 38వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మెలో భాగంగా నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీల్లో చదువుతున్న పిల్లలు తమ టీచర్లు, హెల్పర్లు డిమాండ్లను నెరవేర్చి స్కూల్ తెరిపించాలని జగన్మోహన్ రెడ్డిని కోరిన చిన్నారులు. అంగన్వాడీలకు ప్రభుత్వం జీవో నంబర్ 2 అమలులో భాగంగా ఇచ్చిన నోటీసులకు ప్రతి సమాధానాలను ర్యాలీగా తరలివచ్చిన సిడిపిఓ కార్యాలయంలో అందజేసిన అంగన్వాడీలు సమ్మెకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఎన్నికల సందర్భంగా అందరికీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మాజీ మంత్రి చిక్కాల హామీలను నెరవేర్చాలని కోరుతుంటే నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గుచేటు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం దారుణం. తక్షణం అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలి. చిక్కాల రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. వెరీ గుడ్. మా టీచర్ గారికి ఆయాకి మా ఫ్రెండ్స్ అంగడివాడిలో మా టీచర్తో ఆయనతో ఆడుకోవాలని ఉంది. ప్లీజ్ జగన్ మామయ్య జీతాలు పెంచండి. స్కూల్ తెరిపించండి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జీవో నెంబర్ 2ను, జీవో నెంబర్ 2ను, జీవో నెంబర్ 2ను ప్రయోగిస్తే ఎస్మా ప్రయోగిస్తే ఎస్మా ప్రయోగిస్తే పోరాడతాం 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 పోరాడతాం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, పోరాడి తీరుతాం. ఎలక్షన్ చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేసి ఈనాడు మరి పైపెచ్చు వీళ్ళు ద్రోహం చేసి ఈనాడు ఏంటంటే ఎస్మా చట్టంతో మేము అందరూ కూడా ఇరిసి పోతామని చెప్పి చెప్పడం చాలా దారుణమైన చేసి ఈనాడు ఏంటంటే ఈనాడు మరి ప్రభుత్వంలో ఈనాడు చూస్తున్నాం. ఆయన ఒకటి చెప్తాడు, మేము బట్టలు నొక్కుతున్నామని చెప్తాడు, ఒకటి చెప్తాడు, ఎప్పుడు చెప్తున్నాను. ఏ వర్గానికి ఎవరికి కూడా న్యాయం చేయలేదు ఈనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గానికి న్యాయం చేయలేదు.
ఆయన బటన్ నొక్కుతుంది తప్ప బటన్ ఎంతమంది నొక్కాడో తెలియదు, కానీ మొత్తం మీద 9 నవరత్నాలు అని చెప్పి అది కూడా చెప్పాడు. ఆయన పాదయాత్రలో 700 హామీలు ఇచ్చారని, కానీ ఆయన అమలు చేసింది అందులో నవరత్నాల్లో భాగంగానే 105 హామీలు అమలు పరిచారు. మీకు తెలియజేస్తాను. 709 హామీలు ఇచ్చారు. దారి పొడుగుని ఈ ఊరుండి ఆ ఊరు ఎక్కడుండి అక్కడ వెంటనే చేసేస్తామని చెప్పారు. మీకేం చెప్పారు? తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కిస్తామని చెప్పాడు అంగన్వాడీ. చెప్పారు కదా. చెప్పినప్పుడు తెలంగాణ కంటే 1000 రూపాయలు పెంచారా? మీకు పెంచలేదు. దానికంటే తక్కువ, బాగా తక్కువ. ఎంత ఇప్పుడు తెలంగాణలో ఎంత అయింది? ఇప్పుడు 18,000 అయిపోయింది. ఎలాగా? 14,000 మన మడం తెప్పేసాడు, మాట తెప్పేసాడు. మీకు అన్న మాట ప్రకారం చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించలేదు. నేను సమస్య మీద మాట్లాడుతున్నాను. ఎందుకంటున్నానంటే మనం చెప్పుకున్నప్పుడు రాజకీయ నాయకులుగా మాట్లాడతారు. ఓకే, గవర్నమెంటే. గవర్నమెంట్ అంటే ఎవరైనా గవర్నమెంట్ ప్రధాన నాయకులు ఎవరైనా సరే ప్రధాన నాయకులే. ప్రధాన నాయకుడు అంటే ప్రధాన నాయకుడు, మరి ఎన్నుకున్న నాయకుడు అంతే. ఆయన ఎవరో ఏ పార్టీ మాకు అనవసరం. పార్టీ కాదు ఇక్కడ, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రధాన నాయకుడు. అటువంటి ప్రధాన నాయకుడు మనకి చేస్తానంటే హామీలు ఏది ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈనాడు సిపిఎస్ రద్దు అని చెప్పేసి పాపం వాళ్ళు ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు అన్నాడైనా వారం రోజులు చేస్తాడు రద్దు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు. వాళ్ళు ఉద్యోగస్తులు బాధపడుతున్నారు. మాకు నేషనల్ ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు అందరూ ప్రతి ఒక్కరు కూడా బాధపడతారు. వాళ్ళు డిఎల్ రాలేదని చెప్పి బాధపడతారు. మాకు నెలవారీ జీతాలు రావట్లేదు అని చెప్పి బాధపడతారు. అదే అక్కడ నెలవారీ పెన్షన్స్ రావట్లేదు. జీవో నెంబర్ 2ను జీవో నెంబర్ 2ను జీవో నెంబర్ 2ను ఎస్మా ప్రయోగిస్తే పోరాడతాం. సాధించే వరకు నోటీసులు ఇవ్వడం జరిగింది సార్. దానికి సంబంధించిన రిప్లై ఈరోజు మీకు తీసుకొచ్చేస్తున్నాను సార్. విషయం అది మాకైతే ఒకటి మీకు ఆఫీస్కి ఇచ్చి ఇంకో కాపీ మాకు స్టాంప్ వేసి తీసుకోమని చెప్పారు సార్. అయితే స్టాంప్ ఇవ్వడం కుదరదని మీరు అన్నారు కాబట్టి మీడియా ద్వారా మేము మీకు మా షోకాస్ నోటీసులకి ఆన్సర్ ఈరోజు కొంతమంది ఒక మండలం ఇస్తాం సార్. మిగతా 2 మండలాలు రేపు ఇచ్చేస్తాం. వీలైతే ఇంకో మండలం ఇంకో గంటలో అయితే ఇచ్చేస్తాం సార్. విషయం అది సార్. మీరు ఇచ్చిన ఈ నోటీసులు, మీరు ఇచ్చిన రిప్లైని మేము పొందుతాం. ఒక్కొక్కటి ఒక్కొక్కరు వెళ్ళిపోండి. అలా పక్కకి వెళ్ళిపోండి. చేస్తే పైకి వెళ్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. పోలమ్మ చెరువు గట్టున ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు. పేదలకు దుప్పట్ల పంపిణీ. సినీ రాజకీయాల్లో ఎన్టీఆర్ రికార్డులు తిరిగి రాయడం ఎవరికీ సాధ్యం కాదు. మాజీ మంత్రి చిక్కాల. నాడు పేదల సంక్షేమాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే నేటికి ఆదర్శం. నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన నిజమైన నివాళులు ఎన్టీఆర్ గారికి తెలియజేసుకుంటాం. మరి యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు
ఆ రోజు పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలని, అదేవిధంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కూడు గుడ్డ అనే నినాదంతో ఎన్నో సంచలనమైన విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అందరిలో వర్ధంతి సందర్భంగా పెద్దలు గారి యొక్క వర్ధంతి కార్యక్రమంలో ముమ్మడూరులో మన స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎక్స్ఎమ్మెల్యే గారు అయినటువంటి ముఖ్యరాజు గారి ఆధ్వర్యంలో ఈనాడు మనం ఒక ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తాము. అంతేకాదు పేదల పెళ్లిగా పేద వర్గాలకి ఉద్యోగం సాయం చేయని ఉద్దేశం మీద ఆయన ఆ రోజున మరి పెన్షన్ విధానం ₹1 నెలకి ఇచ్చే విధానం ఆ రోజున ప్రవేశపెట్టడం జరిగింది. వృద్ధులకే కాదు, ఆయన భర్తలు పోయినటువంటి మహిళా సోదరులందరూ కూడా వారికి కూడా చేయడం జరిగింది. ఇవన్నీ అంటే పేదల పెళ్లిగా ఈనాడు ఒక మంచి నాయకుడిగా ఉన్నటువంటి ఆయన ఒకటే కాదు, ఆయన ఏం చూసినా సరే రిక్షా తొక్కేస్తుంటే ఆ రోజుల్లో రిక్షాలు ఉన్నాయి, తొక్కేవాడు రిక్షాలు చెప్పి రిక్షా పడుతుంది. అంతేగా తొక్కుంటూ పోతే ఈ వర్గాలకి జనతా వస్త్రాలు ఆయన మన ఎవరైతే మాట్లాడారో చేనేత కార్మికులు వారి బట్టలన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటుంటే వారి పండుగ కోసం ముఖ్యంగా జనతా మరియు వస్త్రాలు చెప్పి బాగు చేసే కార్యక్రమం పెట్టడం జరిగింది ఈనాడు. ఇలాగా ఉదాహరణ చెప్పుకుంటే అలాగే ఎడ్యుకేషన్ విధానంలో అన్ని రకాల కూడా ఎడ్యుకేషన్లో కూడా మనం గురుకుల పాఠశాలలు ప్రవేశపెట్టిన ఆ రోజునే 220 రాష్ట్ర వ్యాప్తంగా 220 గురుకుల పాఠశాలలు మొట్టమొదటి ప్రవేశపెట్టింది ఎవరైనా అంటే ఎన్టీ రామారావు గారు. నాడు మరి అనేక వర్గాల వారు, ఎస్సీ బీసీ వర్గాల వారు, అనేక మంది వర్గాల వారు, పేద వర్గాల వారు ఉన్నారంటే చదువుకుంటున్నారంటే కారణం మరి అటువంటి దాన్ని చేసింది నాంది ఎవరైనా ఎన్టీ రామారావు గారు. అలాగే ఉదాహరణ క్యాపిటల్ రద్దు చేశాడు. క్యాపిటల్ లేదు, రద్దు విధానం పెట్టాడు. అంతేకాదు చెప్పుకుంటే ఇంకానే రైతులకి ఆర్ట్స్ పవర్ ₹50 ఇచ్చే కార్యక్రమం చేశారండి. అలాగే భూమి చేస్తూ రద్దు చేశారైనా. ఇలాంటి సాగునీటి సంఘాలు ప్రవేశపెట్టింది ఎవరైనా అంటే ఎన్టీ రామారావు. ఇలా సాగునీటి సంఘాలు ప్రవేశపెట్టి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలని ఉద్దేశం మీద ఆ యొక్క నీటి సంఘాలు పెట్టడం. ఈ ప్రభుత్వంలో అయితే సాగునీటి సంఘాలు కూడా లేదు, అది కాలువలు మెయింటైన్ చేయడం లేదు, గొడవలకు తీసి బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.